కొనసాగుతుంది. పోస్టల్ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉంది. నందిపేట మండలంలోని సిహెచ్ కొండూరులో చౌడమ్మ విగ్రహ పునఃప్రతిష్టాపన, హనుమాన్ విగ్రహ నవగ్రహాలు శివాలయం ప్రతిష్టాపన వైభవంగా కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటివరకు 42 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మరో బాలీవుడ్ నటి సన్యాసినిగా మారారు. నటి ఇషికా తనేజా కుంభమేళాలో సన్యాసం స్వీకరించారు. ఇకపై తాను సినిమాలో నటించనని పుణ్యస్నానం ఆచరించి ప్రతిజ్ఞ చేశారు. కాగా ఇషికా 2018లో మిస్ వరల్డ్ టూరిజం టైటిల్ గెలుచుకున్నారు. ఆ తర్వాత సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. 2016లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షలో 2వ స్పెల్ నేటి నుండి ప్రారంభమయ్యాయి. పలు కళాశాలలో జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తనిఖీ చేశారు. అప్పర్ ఐడీలు జనరేట్ చేయడంలో ముందంజలో నిలిచిన 5 హెచ్ఎంలను, ఉత్తమ ప్రతిభను కనబర్చిన 5 కాంప్లెక్స్ పాఠశాల హెచ్ఎంలను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ సత్కరించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో 10వ తరగతి వార్షిక పరీక్షల సన్నద్ధతపై నిర్వహించిన సమావేశంలో ఈ సత్కారం చేశారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని ట్రక్కును గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ఆధునీకరించనున్నారు. మొత్తంగా 1287 కిలోమీటర్ల మేర ట్రక్కును అప్గ్రేడ్ చేయదలచగా ఇప్పటి వరకు 58% మేర పనులు పూర్తయినట్లు డివిజన్ ఇంజనీరింగ్ వరుణ్ బాబు తెలిపారు. వీటితో పాటు మౌలిక సదుపాయాలను ఆధునీకరించనున్నారు. పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ గెలవాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కామారెడ్డిలో ఆయన మాట్లాడారు. అన్ని చోట్ల బీజేపీ గెలిచేలా ఇప్పటి నుంచే కార్యకర్తలు కృషి చేయాలని, ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా రెడీగా ఉండాలన్నారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, వడ్డీతో సహా చెల్లిస్తామని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అనుబంధ సంస్థగా పోలీస్ శాఖ పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.